హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ 2500 సబ్స్క్రైబర్స్ దాటిందండి. నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి సరిగ్గా 40 డేస్ అయిందండి. 40 డేస్లో మీరందరూ కలిసి 2500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 2500 సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా నేను మన సబ్స్క్రైబర్స్కి ఒక 5 న్యూ శారీస్నైతే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఈ శారీస్ అయితే పూర్ పీపుల్కి మాత్రమే కాదండి. ఇప్పటి వరకు నేను శారీస్ అన్నీ కూడా పూర్ పీపుల్కే ఎక్కువగా డొనేట్ చేశాను కదండి. కానీ ఈ శారీ మాత్రం మన సబ్స్క్రైబర్స్లో పూర్ పీపుల్ మాత్రమే కాదు కదా, నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందుకని మన సబ్స్క్రైబర్స్లో ఒక 5గురికి మాత్రం నేను ఈ 5 శారీస్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఈ శారీస్ మీరు తీసుకోవాలి అంటే మీరు చేయవలసింది 3 పనులైతే ఉన్నాయండి. అందులో ఫస్ట్ది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే ఉండాలి. అలాగే సెకండ్ది ఈ వీడియో కింద కామెంట్ పెట్టాలండి. మీకు ఏ శారీ కావాలి అనేది, ఫస్ట్ శారీయా సెకండ్ శారీయా అనేది మీరు క్లియర్గా కామెంట్లో అయితే పెట్టాలండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో కింద కామెంట్ పెట్టిన తర్వాత ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి 8125191033 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ అయితే పంపించండి. లాస్ట్ టైం మదర్స్ డేకి శారీస్ డొనేట్ చేసినప్పుడు నేను కేవలం అవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తాను అని చెప్పినప్పుడు చాలామంది అయితే మెసేజ్ చేశారండి. మాకు కూడా కావాలి, మేము పూర్ పీపుల్ అయితే కాదు, కాకపోతే మేము కూడా మీ సబ్స్క్రైబర్సే కదా, సో మాకు కూడా శారీ ఇవ్వండి అని చాలామంది అయితే అడిగారు. కానీ అప్పుడు నేను నీడీ పీపుల్కి మాత్రమే ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి వాళ్ళెవరికీ నేను శారీస్ అయితే ఇవ్వలేదండి. అందుకని ఈసారి నీడీ పీపుల్ అలా ఏం లేదండి. మన సబ్స్క్రైబర్ అయితే చాలు. మీరు ఎవరైనా సరే మీకు ఈ శారీ కావాలి అనుకుంటే గనక తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించండి. నేను ఇప్పుడు కేవలం 5 శారీస్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చేస్తే ఒకటే శారీ కోసం ఎక్కువ మంది అడుగుతారు. అలాగే ఈ 5 శారీస్ కోసం కూడా ఎక్కువ మంది కామెంట్స్ అయితే చేసి నాకు మెసేజ్లు అయితే పంపిస్తే కనుక నేను అందరికీ ఈ శారీస్ ఇవ్వలేను. కాబట్టి అలాంటప్పుడు ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళందరి నేమ్స్ రాసి వాటిలో నుండి మా అబ్బాయితో లక్కీ డ్రా అయితే తీయిస్తానండి. ఆ లక్కీ డ్రాలో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో ఆ 5గురికి మాత్రమే ఈ శారీస్ అయితే పంపిస్తానండి నేను. ఆ లక్కీ డ్రా నేను ఈ సండే మార్నింగ్ అయితే తీయిస్తానండి. సో మీరు సాటర్డే నైట్ వరకు అయితే కామెంట్స్ చేయొచ్చు. అలాగే ఆ స్క్రీన్ షాట్ని నాకు మెసేజ్ కూడా పంపించచ్చు. మా అబ్బాయి శ్రియాన్ మీ అందరికీ తెలుసు కదండి. నేను డొనేషన్స్ అన్నీ కూడా ఎక్కువగా మా అబ్బాయితోనే చేయిస్తూ ఉంటాను కదా. సో అందుకని ఈ లక్కీ డ్రాని కూడా మా అబ్బాయి శ్రియాన్తోనే తీయిస్తానండి. అలాగే శ్రియాన్ది సపరేట్గా ఒక ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ నేమ్ సూపర్ శ్రియాన్. అందులో కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అవి ఉంటాయండి. మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కనుక కిడ్స్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే ఒకసారి సూపర్ శ్రియాన్ ఛానల్ని చూడండి. మీకు ఆ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా శ్రియాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 25 డ్రెస్సెస్ డొనేటింగ్ వీడియో అండ్ కిడ్స్ డ్రెస్సెస్ డొనేటింగ్ వీడియోకి సంబంధించి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయండి. అందరూ కూడా వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేస్తున్నారు. కామెంట్స్ చాలా తక్కువ మంది పెడుతున్నారండి. కామెంట్ చేస్తే ఏమవుతుందంటే
ఆ డ్రెస్ ఆల్రెడీ వేరే వాళ్ళు మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారు కదండీ! అందుకే ప్రతి ఒక్కళ్ళని కామెంట్ పెట్టమనైతే చెప్తున్నాను. కానీ అందరూ కూడా వాట్సాప్‌లోనే మెసేజ్ చేస్తున్నారు. అలాగే వాట్సాప్‌లో కొంతమంది ఏ డ్రెస్ కావాలి అనేది అడిగారు కానీ, అడ్రస్‌లయితే ఇంకా పూర్తిగా పంపించలేదండి. సో, నేను సండే రోజు ఈ లక్కీ డ్రా అయిపోయిన తర్వాత ఈ శారీస్ అలాగే ఆ 25 డ్రెసెస్ అండ్ కిడ్స్ డ్రెసెస్ అన్నీ కూడా సండే నుండి నేను కొరియర్ పంపించడం అయితే స్టార్ట్ చేస్తానండి. అందుకని ఈ 3 రోజులలో ఎవరికి ఏ డ్రెస్సులు కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని, నాకు క్లియర్‌గా అడ్రస్ అండ్ ఏ డ్రెస్ కావాలి అనేది కూడా వాట్సాప్‌లో అయితే పంపించండి. నేను లాస్ట్ టైమ్ వీడియోస్‌లో చాలా సార్లయితే చెప్పాను కదండీ! మీకు తెలిసిన వాళ్ళెవరైనా డ్రెస్సులు కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉంటే, వాళ్ళ కోసం మీరు మెసేజ్ చేయండి అని చాలా సార్లు చెప్పాను కదండీ! ప్రీవియస్ వీడియోస్ చూసి కొంతమందైతే మెసేజ్ చేశారండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మీరు డ్రెస్సులిస్తే మంచిదండి అని చెప్పేసి కొంతమందైతే నాకు మెసేజ్ చేయడం జరిగిందండి. అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కొంచెం ముందుకు వచ్చి వేరే వాళ్ళ కోసం ఆలోచించి మీరు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈరోజు మన ఫస్ట్ శారీ ఏంటో చూసేద్దామండి. ఇది ఆరెంజ్ కలర్ ఫ్యాన్సీ శారీ అండి. బిగ్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి. శారీ అంతా కంప్లీట్‌గా ఆరెంజ్ కలర్ వచ్చిందండి దీనికి. మీరు చూస్తున్నారు కదా! బోర్డర్ అయితే ఎంత పెద్దగా ఉందో. మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది. చాలా బావుంది. దీనికి పళ్ళు అయితే బ్లూ కలర్‌లో వచ్చిందండి. ఇది యంగేజ్‌లో ఉన్నవాళ్ళు కట్టుకుంటే చాలా బావుంటుంది. బోర్డర్ అయితే కొంచెం బిగ్‌గా ఉంది కదండీ! సో, యంగేజ్ వాళ్ళకైతే చాలా బావుంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా, కంఫర్టబుల్‌గా ఉంది. ఫ్యాన్సీ శారీస్ అయితే కొంచెం గుచ్చుకుంటున్నట్టు అలా ఉంటుంది కదండీ క్లాత్. ఈ శారీ అయితే అలా లేదు. నేను శారీస్ తీసుకునేటప్పుడు అన్నీ చూసుకొని కంఫర్ట్‌గా ఉండే శారీస్ మాత్రమే తీసుకున్నానండి. రఫ్ క్లాత్‌వి ఏమీ తీసుకోలేదు. అందుకని ఈ శారీ కూడా చాలా సాఫ్ట్‌గా, కంఫర్టబుల్‌గా అయితే ఉంది. ఇప్పుడు పళ్ళు చూపిస్తాను మీకు. పళ్ళు అయితే బ్లూ కలర్ వచ్చిందండి. అలాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్ కనిపిస్తుంది కదా మీకు బ్లూ కలర్. సో, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ అయితే వచ్చిందండి. ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఈ వీడియో కింద కామెంట్‌లో ఫస్ట్ శారీ కావాలి అని కామెంట్ పెట్టండి. ఆల్రెడీ ఫస్ట్ శారీ కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళు కామెంట్ పెట్టినా మీరు కూడా పెట్టొచ్చండి. ఎందుకంటే ఇది లక్కీ డ్రా కదా! సో, ఎంతమందైనా కామెంట్ పెట్టొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా ఆరెంజ్ కలర్ వర్క్ శారీ అండి. ఈరోజు అనుకోకుండా చాలా వరకు ఆరెంజ్ కలర్ శారీసే ఉన్నాయండి. సో, అందుకని మీరు కలర్స్ కన్నా కూడా ఫస్ట్ శారీ, సెకండ్ శారీ, థర్డ్ శారీ, ఫోర్త్ శారీ, ఫిఫ్త్ శారీ ఇలా మీకు ఏ శారీ కావాలి అనేది ఆ నెంబర్‌తో కామెంట్ పెట్టండి. అప్పుడు నేను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను. ఈ శారీ అయితే వర్క్ వచ్చిందండి. సేమ్ సెల్ఫ్ కలర్‌లోనే వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలరే ఉంటుంది. ఇలాంటి శారీ నేను గ్రీన్ కలర్‌ది మదర్స్ డే ఎపిసోడ్స్‌లో ఒకరికైతే ఇచ్చానండి. సేమ్ శారీ అప్పుడు గ్రీన్ కలర్, ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీ అండి. సో, ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే గనక సెకండ్ శారీ కావాలి అని కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ శారీ చూద్దామండి. ఈ థర్డ్ శారీ కూడా ఫ్యాన్సీ శారీ అండి. ఇది ఆల్ కలర్స్ ఉన్నట్టుంది. ఆరెంజ్, పింక్ ఇంకా గ్రీన్ అన్నీ మిక్స్ కలర్స్‌లా ఉందండి ఇది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది ఇది. ఇది పిల్లలైనా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు. ఎవరికైనా కూడా బావుంటుందండి. ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటే గనక థర్డ్ శారీ కావాలి అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టండి. ఆ కామెంట్‌ని స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ చేయండి. ఈ శారీ మాత్రం కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే శారీ ఇస్తానండి. ఎన్ని సార్లు చెప్పినా సరే ఎవరు కామెంట్స్ అయితే పెట్టట్లేదు. సో, ఈ శారీ మాత్రం కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి శారీస్ అయితే ఇస్తానండి. ఇది బ్లౌజ్ ఈ శారీకి చిన్న డిజైన్‌లో వచ్చింది. బ్లౌజ్ అయితే
కిడ్స్ వీడియో పెట్టినప్పుడు కూడా నేను కామెంట్ చేయండి అని క్లియర్‌గా చెప్పాను. కానీ కొంతమంది కామెంట్ చేయడం రాక నాకు వాట్సాప్‌లో కాల్స్ చేశారు. వాట్సాప్ కాల్స్ చేసి కూడా ఫ్రాక్స్ అడిగారు. నేను వాళ్ళని అర్థం చేసుకొని సరే మీకు ఆ ఫ్రాక్ మీకే ఇస్తాను అని చెప్పాను. తర్వాత కొంతమంది అమ్మాయిలైతే కామెంట్స్ పెట్టారు. ఆ ఫ్రాక్ కావాలి అని చెప్పేసి నాకు వాట్సాప్‌లో మెసేజ్ కూడా చేశారండి. నేను వాళ్ళకి చెప్పాను. ఇట్లా వాట్సాప్‌లో వేరే వాళ్ళు కాల్ చేసి అడిగారమ్మా ఆ ఫ్రాకు. సో, వాళ్ళకి ఇస్తాను. ఇంకా వేరేవి ఉన్నాయి కదా! సెలెక్ట్ చేసుకోండి అని క్లియర్‌గా చెప్పాను. అయినా సరే కొంతమందయితే క్వెషన్ చేస్తున్నారండి. మీరు కామెంట్స్‌లో పెట్టిన వాళ్ళకే ఇస్తాను అన్నారు కదా! మీరు వాట్సాప్ కాల్‌లో అయితే ఎలా ఇస్తారు మేడం అని క్వెషన్ చేస్తున్నారండి. యాక్చువల్లీ కామెంట్ పెట్టమని చెప్పాను. బట్ వాళ్ళకి కామెంట్ రాక వాట్సాప్ కాల్ చేసినా నేను సిట్యుయేషన్ అర్థం చేసుకొని వాళ్ళకిస్తాను అని చెప్పాను. కానీ కొంతమందయితే కామెంట్ లేకుండా ఎలా ఇస్తున్నారండి అని కూడా అడుగుతున్నారు. నేనేమి ఈ శారీస్ అయితే ఎవ్వరికీ అమ్మట్లేదు కదండీ! నేను జస్ట్ డొనేట్ చేస్తున్నానంతే. సో, అలా మాట్లాడేవాళ్ళు సిట్యుయేషన్‌ని కూడా అర్థం చేసుకోండి. అందుకని నేను క్లియర్‌గా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టండి అని. ఈసారైతే అందరూ కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఫోర్త్ శారీ అయితే చూద్దామండి. ఈ శారీ ఆల్రెడీ నేను మదర్స్ డే ఎపిసోడ్స్‌లో 2 శారీస్ సేమ్ శారీస్ అయితే నేను డొనేట్ చేశానండి. నేను మదర్స్ డే అప్పుడు ఇలాంటివే 3 శారీస్ తీసుకున్నాను. ఆల్రెడీ 2 శారీస్ వేరే వాళ్ళకి కొరియర్ చేసేసాను. వాళ్ళు రిసీవ్ కూడా చేసుకున్నారు. ఇదైతే థర్డ్ శారీ అండి. సో, ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అండి. మొత్తం శారీ అంతా గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. బ్లౌజ్ అయితే రెడ్ కలర్‌లో ఉంటుంది. సో, ఈ శారీ ఎవరికైనా కావాలి అంటే ఫోర్త్ శారీ కావాలి అని మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ శారీ అండి. ఇది కాటన్ శారీ. ఇలాంటివి కూడా ఆల్రెడీ 2 శారీస్ మదర్స్ డే ఎపిసోడ్స్‌లో డొనేట్ చేశాను. ఇది థర్డ్ శారీ అండి. కాటన్ శారీ. బ్లూ అండ్ వైట్ అండ్ గోల్డ్ మిక్స్‌లో ఉంది ఈ శారీ అయితే. బ్లౌజ్ సేమ్ బ్లూ కలర్‌లోనే వచ్చిందండి. ఇది ప్యూర్ కాటన్ శారీ అండి. పెద్దవాళ్ళకైతే ఈ శారీ చాలా బావుంటుంది. లాస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ పెట్టినప్పుడు నేను పంపించిన వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది కూడా కాటన్ శారీస్ కావాలి అని అయితే నాకు మెసేజ్ చేశారు. వాళ్ళెవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే గనక మీరు ఫిఫ్త్ శారీ కావాలి అని చెప్పి కామెంట్ అయితే పెట్టండి. లక్కీ డ్రాలో మీ పేరొస్తే గనక తప్పనిసరిగా ఈ శారీని నేను మీకు పంపిస్తాను. ఇవండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్‌కి నేను గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటున్న 5 శారీస్. సో, ఎవరికి ఏ శారీ నచ్చిందో ఆ శారీ నెంబర్‌తో మీరు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే నా వీడియోలు నచ్చితే కనుక అప్పుడు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ స్టార్ట్ చేసిందే కనీసం కొంతమందికైనా నేను చిన్న చిన్న సహాయాలైనా చెయ్యాలి అని చెప్పేసి ఈ ఛానల్‌నైతే స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ ద్వారా నేను కొనుక్కోలేని వాళ్ళకి కొన్ని బట్టలైతే అందివ్వాలి అనేది నా ఉద్దేశం అండి. అలాగే ఫుడ్ డొనేషన్ కూడా మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా మరెంతో మందికి మాకు వీలైనంత వరకు మేము ఫుడ్ డొనేషన్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నామండి. మీరందరూ కూడా మా ఫ్యామిలీని తప్పకుండా బ్లెస్ చేయండి. మేము మరింతగా ఎంతో మందికి సహాయపడాలి అని చెప్పేసి మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. అలాగే ఈ వీడియోస్‌లోని శారీస్ కావాల్సిన వారు సాటర్‌డే నైట్ వరకు కామెంట్స్ అయితే చేయండి. నేను సండే మార్నింగ్ లక్కీ డ్రా అయితే తీయిస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో ఉన్న 25 డ్రెసెస్ అండ్ కిడ్స్ డ్రెసెస్ అన్నిటికీ సంబంధించి అన్ని కామెంట్స్ అండ్ మెసేజెస్ కూడా సాటర్‌డే నైట్ వరకు పెట్టండి. ఎందుకంటే నేను సండే కొరియర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, అప్పటి వరకు ఎవరికి ఏం కావాలి అనేది నాకు మెసేజ్‌లయితే చెయ్యండి. మరొక మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.